ఇస్తోంది. ఆ లోపల ఆక్సిజన్ తీసుకుని ఆ రక్తాన్ని శుభ్రపరుస్తోంది గుండె, ఊపిరితిత్తులు. దానివల్ల మన శరీరం అంతా నడుస్తోంది అని కదా మనకు సైన్స్ చెప్తోంది. కానీ ఈ ప్రాణవాయువు పేరుతో స్ప్రెడ్ చేసి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులని ముగ్గురు ధనంజయ ఈ ఉపవాయువు ఈ 10 వాయువుల రూపంలో బాడీ అంతా స్ప్రెడ్ చేయడానికి నా శక్తే కారణం. నా శక్తి లేకపోతే ప్రాణం తిరగలేదు. మనం అనుకోవడం గాలి అనుకుంటున్నాం, ప్రాణం కాదు. గాలిని పీల్చగలిగిన నా శక్తి, గాలిని విత్హోల్డ్ చేయగలిగిన నా శక్తి. చూడండి, నేను గాలి పీలుస్తున్నా, ఆపేసే గాలి, మళ్ళీ వదిలేస్తున్నాను. నేను వదలాలంటే వదలగలను, నేను పీల్చాలంటే చూడండి. మామూలుగా ఇందా నుంచి నేను గాలి పీలుస్తున్నాను, కానీ ఇప్పుడు మీకు చూపిస్తానప్పుడు చూడండి, నేను అంత గాలి పీల్చగలను. అంటే ఇది ప్రాణం పనేనా? కాదు. లోపల ఇంకోడెవరో ఉన్నాడు, వాడు ఉన్నాడని మీకు చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఇట్లాగే ఇదే విచారణ చేసుకోవాలి. నేను గాలి పీల్చి ముక్కు మూసేసుకున్నా. ఇప్పుడు వాడు లోపలి నుంచి వాడు ఎవరున్నాడో మీరు గమనించండి. మీ డ్రైవర్ని చూపిస్తా మీకు. వాడు ఏమంటాడంటే, ఇది ఏ భాషలో ప్రయత్నం చేయండి, ఎవరు ముక్కు మూసుకొని చచ్చిపోవాలండి. వాడిని మీరు కనుక్కోవడానికి చూస్తున్నా. వాడు ఒకడు ఉన్నాడు మీ దగ్గర. మీరు అనుకుంటున్నారు గాలి పీల్చడం అనుకుంటున్నారు. వాడు గాలి పీల్చడం వల్ల కాదు. ఈ గాలి వెళ్ళి దీంట్లో ఉన్న ఆక్సిజన్ను తీసుకుని ఆ రక్తంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని దీనికి ట్రాన్స్ఫర్ చేసేవాడు కూడా అక్కడ లోపల ఒకడున్నాడు. ఎవడు వాడు? వీడే. వాడి పేరేమిటి? డ్రైవర్. వాడి ఉద్యోగం ఏమిటి? వాడు కారు కాదు, వాడు నడుపుతాడు. వాడు స్టీరింగ్ పట్టుకుని సరైన దారిలో తీసుకెళ్తాడు. బ్రేక్ అయితే అవసరమైతే బ్రేకు నొక్కుతాడు. వాడు నొక్కితేనే అది నొప్పులు పడుతోంది. ఎందుకంటే జడమైనటువంటి శరీరం చేతనమైన వాడు లేకపోతే పనిచేయదు. చేతనమైన వాడు జీవుడు. వాడు ఎంతగా చెప్పాము, వాడు డ్రైవర్. వాడు ఈ ప్రాణశక్తితో జ్ఞానశక్తితో ఈ జడమైనటువంటి ఇంద్రియాలతో పని చేయిస్తున్నాడు. గాలి పీల్చడం వల్ల నేను బతికానంటున్నావు. గాలి పీల్చడం వల్ల బతకటంలే. నాకు గాలి పీల్చే శక్తి లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ పెట్టి డాక్టర్ నాకు గాలి సప్లై చేయగలడు. ఇంటెన్సివ్ కేర్కి వెళ్ళి చూడండి. మేము ఆక్సిజన్ ఇచ్చినా కూడా వాడు లోపల తీసుకోవటం లేదు అంటారు. ఏ గాలి లోపలికి పంపిస్తే లోపలికి పోదు గాలి. అయితే వాడు ఏం చెయ్యాలి? డ్రైవర్ వాడి పని ఏమిటి? ఈ పనులన్నీ వాడే చెయ్యాలి. ఎట్లా ఉంటాడు వాడు చెప్పండి? వాడు ఉన్నాడా లేడా? పోనీ ముందు అది చెప్పండి. వాడు ఉన్నాడు. వాడిని మీరు చూసారా? మరి ఎట్లా వాడు ఉన్నాడని చెప్తున్నారు? వాడు ఫంక్షన్ చేస్తున్నాడు, వాడు పని చేస్తున్నాడు కదా. ఏం చేస్తున్నాడు? డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అందుకే వాడిని డ్రైవర్ అన్నాను. ఏం డ్రైవ్ చేస్తున్నాడు? మేమందరం కూర్చొని ఉన్నాం కదా, మమ్మల్ని ఏం డ్రైవ్ చేస్తున్నాడు? మీకు అర్థం చేయిస్తున్నవాడు ఎవడు? వాడే. అలర్ట్గా ఉండు. ఇక్కడ ఈ చెప్పేది జాగ్రత్తగా చెవుల్లో విను. దాన్ని లోపలికి మెల్లగా పంపించు. ఓ బుద్ధి, ఆ శబ్దాకారం పొందవే. అది మళ్ళీ చిత్తసాగరంలో దాచవే, ప్రింటౌట్ తీయవే, డేటాబేస్లో దాచిపెట్టుకో. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రాకో. మళ్ళీ ఆమె రేపు అడుగుతుంది. ఈ కాస్ట్ ఇస్తున్నవాడు నీ దగ్గర ఉన్నాడు.
వాడి పేరు జీవుడు. మీరు జీవుడు మిథ్య అన్నారు కదండి, వాడు అంతా అబద్ధం అన్నారు కదా, వాడు అసలు లేనివాడు అన్నారు. అదే లేనివాడు అంటే వాడు వ్యవహార సత్యమే. తాడు మీద పాము లేదని చెప్పడం లేదు మేము. పాము లేకపోతే నీకు భయం ఎందుకు పుట్టిందిరా? తాడు మీద నీకు పాము కనిపించింది కదా, తాడు కనిపించలేదు కాబట్టి పాము కనిపించింది. తాడు కనిపిస్తే పాము పోతుంది. నీకు జీవుడు ఉన్నాడని చెబుతున్నా, బాగా వినండి. ప్రమోద సమయంలో మీరు టచ్ అవ్వాల్సింది ఇక్కడే. జీవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. ఆ జీవుడు ఎటువంటి వాడు? వాడు పరమాత్మే. కానీ పరమాత్మగా కనిపించడంలే నాకు జీవుడుగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే కారు డ్రైవ్ చేస్తున్నాడు కదా, పరమాత్మ అయితే డ్రైవ్ చేయకూడదు. ఓనర్ అయితే వాడు ఇంట్లో ఎక్కడో పడుకుంటాడు. కారు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేవాడు ఎవడు? డ్రైవర్. లోపల ఉండి వాడు పనులు చేస్తున్నాడు. నేను గాలి పీలిస్తే ప్రాణం అంటే ప్రాణం ఇది కాదు, ప్రాణం పట్టేది, ఈ గాలిని పట్టుకునేది, దాన్ని ఆపేది. నా లోపల ఆపుతున్నా చూడండి, ఆ ఆపే శక్తి అది మళ్ళీ నేను బహిర్గతం చేసేటువంటి శక్తి. నా ఇష్టం వస్తే నేను బయటకు పంపిస్తా, లేకపోతే నేను లోపలే పెట్టుకొని అలాగే కూర్చుంటా. నాకు ఇష్టమైతే నేను అన్నం తింటా, లేకపోతే నేను తినను. ఎవరి మీద కోపం వచ్చి కాదు. జీవుడు వాడి ఇష్టం రా, వాడికి అనేక ఇష్టాలు ఉన్నాయి. వాడే రకరకాల కోరికలు కోరుకుంటున్నాడు. వాడి దగ్గర కారు ఉంది, తీసుకొని పోతాడు, బజారు పోతాడు, మలబార్ కొండకు పోతాడు, ఇంకెక్కడికన్నా పోతాడు, ఏం కావాలో కొనుక్కుంటూ ఉంటాడు. కానీ వాడికి ఏం అక్కర్లేదు, అన్ని కారుకు వేసి గంగిరెద్దండి. గంగిరెద్దులో వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గర వీళ్ళ దగ్గర గుడ్డలు అడుగుకుంటాడు. మంచి మంచి చీరలు తీసుకొస్తాడు. అమ్మా ఒక చీర ఇవ్వండి మంచిది. ఎందుకు అంటే మా ఎందుకు వాడు చీర కట్టుకుంటాడా? గంగిరెద్దులో వాడు చీర కట్టుకుంటాడా? ఎవరికి వేస్తాడు? ఎవరికి వేస్తున్నావు? కాలుకు వేస్తున్నావు. నేను ఇంకా కష్టపడికి మంచి పేరే పెట్టాను. జీవుడు మనకి ఎందుకు అర్థం కావాలి అంటే, మనకి ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయి. నామరూప క్రియలలో ఆలోచన రావాలి. ఆలోచన నువ్వు ఎలా చెయ్యాలో దాని గురించి నువ్వు ఒక ప్లాన్ వేసుకోవాలి, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంతే కదా? ఒక ఆలోచన వచ్చింది, ఆలోచనని ప్లాన్ చేసావు, ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసావు. ఆలోచన వచ్చింది అంటే ఇచ్ఛాశక్తి, ప్లాన్ చేసావంటే జ్ఞానశక్తి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసావంటే క్రియాశక్తి. మనం చేస్తున్న పనులలో ఈ మూడు తప్ప ఏమన్నా ఉన్నాయా? పొద్దుటి నుంచి మీరేమో చాలా పనులు చేశారు. ఏమేం చేశారు చెప్పండి? ఈ మూడు కాకుండా ఏమన్నా చేశారు? ఏం చేయలేదు. పొద్దుటి నుంచి మనం చేసినటువంటి పనులు ఈ మూడే. ఆలోచన. ఈ మూడింటిలో జీవుడు అని ఇందాక మీరు ఒకరిని కనుక్కున్నారే, వాడికి ఏదైనా ఉపయోగం ఉందా? పొద్దున్న నుంచి ఆడవాళ్ళైతే వంట చేశారు, మగవాళ్ళైతే ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేసి ఉంటారు. మెయిన్ అదే కదా మనం చేసిన పని. ఈ వంట చేసావు, ఎవరి కోసం చేసావు? భర్త, పిల్లలు అందరూ తినడం కోసం కదా. తినడం ఎక్కడ పెట్టాము మనం? కారుకే పెట్టామా? మన కార్లు 5 ఉన్నాయి, 5 కార్లు ఉన్నాయి. అన్నమయ్య కోసం, మీకు అన్నీ తెలుసు, ప్రాణమయ్య కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం.
దాన్ని శాస్త్రం చెప్తుంది. వేదాంత వేద్యం సూత్రం ఇది. వేద అంటే ఇందాకటి సూత్రంలో ఇంకో ఆ ఒకటిలో ఒకటి బి, ఒకటి ఏ, ఒకటి బి వరుసలు వస్తాయి. దీంట్లో మళ్ళీ 4, 5 వస్తాయి. అది చెప్తున్నారు. జీవుణ్ణి కనుక్కున్నారు కదా ఇందా నుంచి. వేదాంత వేద్యం అశనాయాద్యతీతం. అశనాయాద్యతీతం. అశన ఆది, దానికంటే మించి ఇంకేం లేదు నాయన. అశనం అంటే తిండి తినడం. ఎవరికి తిండి పెడుతున్నావు? స్థూలానికి జనన మరణాలు, ఆకలి దప్పులు కదా. స్థూల శరీరానికే ఉంది చావు పుట్టుక. అంటే జనన మరణాలు అంటే చావు పుట్టుకలు. నేను పుట్టానండి, నాకు బర్త్డే. ఎవరు పుట్టారా? శరీరం పుట్టింది. అక్కడెక్కడో జర్మనీలో కారు తయారైంది, కారు బోడి. అవునా? దీనికి పెట్రోల్ ఇంకొక చోట తయారైంది. ఆ పెట్రోల్ దీనికి పోసాం, దీన్ని నడిపాం. కారు నేను ఇవాళ తెచ్చుకున్నాను. కారు షోరూంలో నుంచి తెచ్చుకున్నాను. ఇవాళ నేను కారు కొనుక్కున్నాను అంటే కారు పుట్టింది. మా కారు వచ్చింది ఇవాళ. కారు పుట్టింది. ఈ శరీరానికి అశనాయాద్యతీత అది కాకుండా అని చెప్తున్నాడు ఇక్కడ. అశనం అంటే తిండి, భోజనం. స్థూల శరీరానికి జనన మరణాలు, ఆకలి దప్పులు. సూక్ష్మ శరీరానికి లోభమోహాలు, సుఖ దుఃఖాలు. ఏమ్మా ఇది కదా సుఖ దుఃఖాల కారణ శరీరానికి. మొత్తం 3 శరీరాలు ఉన్నాయి నీకు. 3 శరీరాలకు 5 లేయర్లు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ 5 కోశాలు ఉన్నాయి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నాయి. పాపం డ్రైవర్ డ్రైవ్ చేస్తూనే ఉండాలి. డ్రైవర్ స్థూల శరీరాన్ని డ్రైవ్ చేసి జమ్ము చెట్టు దగ్గర పెట్టి వాడి దాంట్లో వాడు వెళ్ళిపోయినాడు. సూక్ష్మ శరీరాన్ని డ్రైవ్ చేసి స్వర్గ నరకాలకి 2టికి వెళ్ళాడు. ఏమ్మా అక్కడి నుంచి నెట్టి పారేశారు. ఇక్కడ కొన్నాళ్ళు ఉండకూడదు. ఇప్పుడు మనకు కూడా ఎక్కడైనా కారును ఆపితే ఇన్ని రోజుల కంటే ఎక్కువ ఉంటే టో చేసి తీసుకుపోతా ఉంటారు కదా, ఉండనివ్వరు కదా. అట్లాగే ఆ స్వర్గ నరకాల్లో కారును ఉండనియలేదు. ఎందుకంటే అక్కడ డబ్బులు కట్టింది అయిపోయింది, పుణ్య పాపాలు అయిపోయినాయి. ఇంక వాళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? అక్కడి నుంచి మళ్ళీ నీ కారును డ్రైవ్ చేసుకుపోరా అన్నారు. ఆ రెండోది ఆ కారణ శరీరం అనే కారును డ్రైవ్ చేసుకుని వాడు ఆకాశంలోకి వెళ్ళి వర్ష బిందువులతో డ్రైవ్ చేసుకొని కిందికి వచ్చి డ్రైవర్ ఉండకపోతే అది రాదు. ఆ తర్వాత తండ్రి గర్భంలోకి వెళ్ళి తృణ విశేషంలోకి వెళ్ళి అదంతా మీకు చాలా ప్రొసీజర్ ఉండే తెలుసు. అక్కడి నుంచి అమ్మ గర్భంలోకి వెళ్ళి మెల్లగా అక్కడ ఇంకో కారు తయారు చేసుకుంటారు. కారణ శరీరాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ ఒక స్థూలాన్ని తయారు చేసుకుంటాడు. స్థూలంతో వాడు నడవలేడు కాబట్టి మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ఇందులో వాడు వెళ్ళి తెచ్చుకుంటాడు. మధ్యలో ఎప్పుడైనా ఏదైనా అయిపోయిందనుకోండి, కారుకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అప్పుడు వాడు డ్రైవర్ ఏం చేస్తాడు? మీరు ఇక్కడ కారులో కూర్చొని ఉండండమ్మా, నేను పోయి వాడేదో వాడి అవస్థ వాడు పడతాడు. ఎవరినో అడిగి ఏ వెహికల్ వాడినో అడిగి అవతల పక్క పల్లెలోకి పోయి దానికి కావాల్సిన పార్ట్స్, దానికి కావాల్సిన మెకానిక్లో పిలుచుకొచ్చి వాడే చేసుకుంటాడు. అవస్థ వాడిది. ఇక్కడ కూడా ఈ డ్రైవర్దే అవస్థ. ఎవడు వీడు? జీవుడు ఇంకా బ్రహ్మము కాలే, వాడు రేపు అవుతాడు. కానీ వేదాంత వేద్యం వేదాంతము ద్వారా మాత్రమే తెలియబడేది. నా అన్య వేదాంతం అంటే ఏమిటి? ఉపనిషత్తుల ద్వారా తెలియబడేది ఏదో తెలుసునా? అశనాయాద్యతీత ప్రత్యేగార్థం. అది సూత్రం. అశనాయాద్యతీత అంటే
ఈ తిండి తిప్పలు, ఈ సుఖ దుఃఖాలు, ఈ లోకమోహాలు, వీటికి అతీతమైనటువంటి ప్రత్యేగాత్మ కేవలం వేదాంత వేద్యం, వేదాంతం చేత మాత్రమే తెలియబడతాడు. వీడు జీవుడు తెలుసుకోవాలంటే వేదాంతం అక్కర్లేదు. ఇప్పుడు ఇందాటి నుంచి వేదాంతం చెప్పి మీకు జీవుణ్ణి చూపించానా? జీవుణ్ణి చూపించాలంటే వేదాంతం అవసరం లేదు. మరి ఎవరిని చూపించాలంటే వేదాంతం కావాలి? వీటిని చూపించాలంటే వేదాంతం కావాలి. వేదాంతం ద్వారా తెలియబడేవాడు వీడు. వీడి పేరు ప్రత్యేగాత్మ, జీవాత్మ కాదు కదా. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నటువంటి ఎవరైనా పెద్దవాళ్ళు మరణిస్తే సంతాప సభ చెప్పి ఆ ఆత్మకు శాంతి కావాలి అంటారే, ఏ ఆత్మకు శాంతి కావాలి? జీవాత్మకు శాంతి కావాలి. వాళ్ళు అడుగుతున్న మాట అంతే కదా. ప్రత్యేగాత్మకు శాంతి అవసరం లేదు. ఎందుకని? వాడి శాంతి స్వరూపమే, వాడికి శాంతి అక్కర్లేదు. అసలు వాడికి అశాంతే లేదు, వాడికి శాంతి అవసరం లేదు. ఇది ఉపనిషత్తుల ద్వారా మాత్రమే నీకు తెలుస్తుంది. నా అన్య పంథ, ఇంకొక మార్గమే లేదు అన్న. ఏది? వేదాంత వేద్యం అసనాయాద్యతీత. అంటే అసనం అంటే తిండి, తిండి కంటే భిన్నమైంది. తిండి కంటే అంటే ఆకలి దక్కులు, జన్మ మరణాలు, లోకమోహాలు, సుఖ దుఃఖాలు, వీటన్నిటికంటే షడూర్ములు అంటారు వీటిని. ఇంకా వేదాంత భాషలో వీటిని షడూర్ములు అంటారు. వాటికి అతీతమైనటువంటిది వేదాంతం మాత్రమే తెలియదగింది. నీ దగ్గర ఉన్నది, నువ్వు మాత్రమే డ్రైవ్ చేయగలిగినటువంటిది. నీ దగ్గర ఒక పదార్థం ఉంది, దాని పేరు చిత్. ఇవాళ ఇంతవరకు చాలు. రేపు వీడి పని ఏమిటి, వీడు కావాలంటే ఏం చెయ్యాలి రేపు చెప్తాను. ఎందుకంటే 7:30 అయింది. వాళ్ళ పాఠం మరి అర్థం కాలేదా, అర్థమైందా? జీవుడు కాబట్టి అర్థం అయ్యి ఉంటాడనే అనుకుంటున్నాను నేను. మీరందరూ ఈ పుస్తకం తీసుకుని వెళ్ళండి, ఇంటికి వెళ్ళి ముందు చదవండి. మీకు ఏమాత్రం అర్థమైందో చూడండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేయండి. భగవద్గీత భారతీయత మీరు చదువుకోండి. ఏమన్నా ప్రింట్ మిస్టేక్స్ ఉంటే అవన్నీ సుధ చేసిన తప్పులు, నేను చెప్పలేదు. దాన్ని ఎత్తి వేయండి, కావాలంటే తిట్టండి, నాకేం అభ్యంతరం లేదు. తిట్టవాలంటే చాలా కష్టపడి చేసింది, మీరు చూసుకోండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశర్షిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్తో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి. అదేది అర్థిక ఆసిని ఆసిని రమేష్ బాత్రూమ్ పోయింది. నువ్వు కూడా వెళ్ళా. నీ బిడ్డ ఇది